హలో ఆల్, ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఈ కర్రీ కూడా నేను చాలా ఇష్టంగా తింటానండి. ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, కోడిగుడ్లు ములక్కడ టమాటా. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. అదేంటక్క నువ్వు ఏ కర్రీ చేస్తున్నావు, ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నావు, అన్ని ఇష్టమేనా నీకు అని అడుగుతారేమో. అన్ని ఇష్టమని కాదండి, నాకు ఇష్టమైన రెసిపీసే నేను చేసుకుంటానన్నమాట. మా ఇంట్లో ఉండేదే నలుగురు, మా బొడ్డోడితో కలిపి. అందులో మా ఆయనకి ఏం పెట్టినా తింటారు. ఇదైతే తింటాను అదైతే తింటాను అని ఏం నిక్ చేయరనమాట. ఎటొచ్చి నాకే అనమాట. వారంలో 2 రోజులు నాన్ వెజ్ లేకపోతే ఆ వీక్ అసలు కంప్లీట్ అయినట్టు ఉండదు. అందుకే వారంలో 2 రోజులు మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ అయితే చేస్తాను. నాలాంటి వాళ్ళు అంటే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి. అంటే చాలా మంది నాన్ వెజ్ ఇష్టంగా తింటారు కానీ మరీ పడి చచ్చిపోయేంత ఏమి ఉండదు కదా, అందుకే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఇకపోతే ఇలా ఎప్పుడైనా కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇకపోతే కర్రీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం తుక్కురు అయిపోయింది అనమాట. సరే కానక్క, ఇష్టమైన కర్రీ తింటూ మొక్కమేంటి అలా పెట్టావు అని అడుగుతారేమో. వీడియోలో చెప్పాను కదండి ముక్కు దెబ్బడేసిందని, అందుకనమాట. వీడియో ఉంటాను మరి.